డీటెయిల్స్ చూస్తే రాజ్ న్యూస్ కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓ బిల్డింగ్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. 10 ఏళ్ల కాలంలో అక్రమాలకే కేసీఆర్ అండ్ టీం ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంత్రివర్గ సహచరులు సైతం పేట్రేగిపోయారు. అందిన కాడికి దోచుకున్నారు. బెదిరింపులు, కబ్జాలు ఒక్కటేంటి అన్నీ తమకే చెందాలని ప్లాన్ చేశారు. ఆ విధంగా వ్యవహారం నడిపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేసింది. కోట్లాది రూపాయల భూ కుంభకోణాలు, ప్రత్యర్థులపై బెదిరింపులతో శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ప్రభుత్వ భవనాన్ని సైతం తమ అడ్డాగా మార్చుకున్నారు. డీల్ కుదుర్చుకుందే ఒకటైతే అందులో చేపట్టిన కార్యక్రమాలు మరొకటే. ప్రధానంగా 33 ఏళ్లకు 3 అంతస్తుల భవనాన్ని లీజుకు తీసుకున్నారు. రూపాయి అద్దెతో నాటి కేసీఆర్ సర్కార్ 1 కాదు 2 కాదు ఏకంగా 8,880 అడుగుల శ్రీనివాస్ గౌడ్ కు కట్టబెట్టింది. మాజీ మంత్రిపై శ్రీనివాస్ గౌడ్ వచ్చిన అక్రమ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయన అరెస్టుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇంత దూరం వచ్చిన వ్యవహారానికి ప్రధాన కారణాలేంటో మా ప్రతినిధి ఇన్నారెడ్డి మనకి మరింత సమాచారం అందిస్తారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మనం చూసుకుంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎక్స్చేంజ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో ప్రత్యేకించి నిబంధనలకు విరుద్ధంగా టానిక్ గ్రూప్ కు భారీ వెసులుబాటు ఇచ్చారు. దీంతో 100 కోట్ల రూపాయల పన్ను ఎగవేశారని జీఎస్టీ విభాగంగా కూడా గుర్తించింది. ఇదే అంశంపై మరింత దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? శ్రావ్య, మనం గమనించవచ్చు, శ్రీనివాస్ గౌడ్ మీద చట్టపరమైన చర్యలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమిస్తూ జరుగుతూ ఉంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీని మీద ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఆయన ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముసుగులో ఒక ఛానల్ నడిపించాడు. తర్వాత లీజ్ ఒప్పందం రద్దు చేస్తామంటూ నోటీసులు పంపించినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పంటూ కూడా మాజీ మంత్రి నోటీసులు పంపించిన నేపథ్యం చూస్తాను. అయితే గెస్టెడ్ అది ఉద్యోగుల సంఘం పేట గృహకల్ప లీజ్ తీసుకున్న భవనాన్ని ఆయన స్వప్రయోజనాలకు వాడుకున్నాడు అని చెప్పేసి దీనికి సంబంధించిన వ్యవహారంలో ఆయన మీద చట్టపరమైన చర్యలు కూడా ఉపయోగించారు. దీంట్లో 2013లో హౌసింగ్ బోర్డు నుంచి 3 అంతస్తుల భవనాన్ని రిలీజ్ చేసుకున్న నేపథ్యంలో దీన్ని ఆయన పర్సనల్గా టీజీఓ కార్యాలయం దీనికి సంబంధించిన వ్యవహారంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈయన అక్రమంగా భవనాన్ని వాడుకుంటున్నాడని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా దీని మీద హౌసింగ్ బోర్డు దీని మీద ఫిర్యాదు చేసింది. దీని మీద మొత్తంగా 33 ఏళ్లకు గాను కుదుర్చుకున్న లీజు ఒప్పందం ఎలా చేస్తారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ తిరిగి మళ్ళీ అధికారులకు నోటీసులు పంపించిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి ఇలా ఆయన అక్రమాలకు పాల్పడ్డ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే హౌసింగ్ బోర్డు సంబంధించిన ఆ వ్యవహారంలో ఈయన ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముసుగులో ఏమైతే ఈయన భవనాన్ని అక్రమంగా వాడుకుంటున్నాడో శ్రీనివాస్ గౌడ్ దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా ఆయన చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి. దీంట్లో అన్నింటి మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించడం తెలుస్తూ ఉంది. ఈ శ్రీనివాస్ గౌడ్కు సంబంధించిన అంటే లిక్కర్ వ్యవహారం, తర్వాత టానిక్ వ్యవహారం సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో అన్నిటి మీద కలిపి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. శ్రావ్య, మనం చూసుకుంటే ఈ 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తే ఇప్పుడు ఈ అంశం ఇప్పుడు తెరపైకి రావడం కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ చేసే అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ టానిక్ అయినా లేదంటే ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో కేసులు ఉన్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం దీని మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? శ్రావ్య, అంటే ప్రభుత్వ భూమికి సంబంధించి ఈయన అక్రమ లీజులు నడిపించిన వ్యవహారం కావచ్చు, అంటే ఒకటి కాదు, మొత్తంగా దాదాపుగా నాకు 4-5 విషయాల్లో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు. 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ లీజ్ వ్యవహారం కూడా ప్రస్తుతం ఒకటిగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఈ కేసు వ్యవహారంలో తర్వాత అంటే ఈ లీజు అంటే ఈ బిల్డింగ్ వ్యవహారం కావచ్చు, తర్వాత ల్యాండ్ లీజ్ వ్యవహారం కావచ్చు, తర్వాత టానిక్ వ్యవహారం కావచ్చు, అంటే ఒకటి కాదు, మొత్తంగా 4-5 కేసుల్లో ఈయన చాలా స్పష్టమైన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈయన ఇన్వాల్వ్మెంట్ తోటే ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా అన్నిటి మీద కేసులు నమోదు చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ అవడంతో ఆ ఆదేశాల మేరకు ఇంకా మరికొంత సమాచారాన్ని సేకరించి ఎక్కడెక్కడైతే అక్రమాలకు పాల్పడ్డాడో, ఏ అంశాల్లో అయితే ఆయన కీలకంగా వ్యవహరించి ఆయన
ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టే రకంగా ఆయన ప్రవర్తించాడో అన్నిటి మీద కేసులో నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది శ్రావ్య. ఇక మనం చూసుకుంటే ఈ టీజీఓ భవనం విషయంలో ప్రభుత్వ ఖజానాకు భంగం కలిగిందని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్పై చర్యలు తీసుకోవాలని ఇక ఇప్పుడు కేసీఆర్ మన రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఏ విధంగా చర్యలు తీసుకోనున్నారు అంటే ప్రధానంగా మీకు చెప్పినట్టుగానే మొత్తంగా ఈ టీఎన్జిఓకు సంబంధించిన భవనాన్ని 33 సంవత్సరాలు లీజు తీసుకొని దాంట్లో ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహిస్తున్న వ్యవహారంగా బయటపడింది. దీనికి సంబంధించి అంటే 33 సంవత్సరాలు లీజు ఉంది కదా, దాన్ని ఖాళీ చేయమని చెప్పంటే ఆయన్ని అధికారులకు మళ్ళీ ఎదురు నోటీసులు జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేసేది లేదు. అంటే ఆయన బిల్డింగ్ ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు నడుపుతాను టీఎన్జిఓ భవన గంజీవని బిల్డింగ్ తీసుకొని ఆయన ఒక ప్రైవేట్ ఛానల్ నడిపించుకుంటూ ఈ విషయాన్ని మీద బిల్డింగ్ ఖాళీ చేయమని చెప్పంటే 30 సంవత్సరాలు లీజు ఉంది కాబట్టి నేను ఖాళీ చేయని చెప్పని అధికారులుగా నోటీసులు పంపించిన విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆ వ్యవహారంలో కూడా ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆయన మీద కేసు నమోదు చేయమని చెప్పని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఖచ్చితంగా ఆ దిశగా కూడా ప్రభుత్వ అధికారులు ఆయన మీద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ దిస్ ఓవరాల్ డీటెయిల్స్.